పువ్వు. పువ్వు అంటే సిరి, లక్ష్మి. పువ్వు అంటే లక్ష్మి. పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంటే పరిమళం, పార్వతి. పువ్వు అంటే పరిమళం, పార్వతి. ఈ పువ్వుల నిలయం ఈ మా చిన్ని గార్డెన్. రకరకాల ఫ్లవర్స్తో ప్రతిరోజు పువ్వుల పంటై విలసిల్లుతూ ఉంటుంది. ఇంకా ఏ పువ్వు పెట్టాలో నాకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎన్నెన్నో రకాల కలర్స్తో, ఇంకా ఇంద్రధనస్సులో 7 రంగులు అంటారు కదా, అట్లా ఇంద్రధనుస్సులో 7 రంగులు అయితే ఇక్కడ మా గార్డెన్లో ఎన్నెన్నో రకాల కలర్స్తో విలసిల్లే ఈ చిన్ని గార్డెన్ చూడండి ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్తో అయితే ఉన్నాయో. ఇంకా 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 స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది టైం అయితే. 1 కాదు 2 కాదు, ఎన్నో బ్యూటిఫుల్ కలర్స్తో ఈ బృందావనం మాకు ప్రతిరోజు వెల్కమ్ చెప్తుంది. ఈ చిన్ని బృందావనంలోని ఈ పూలు కోస్తూ ఉంటే ఎంత రాజసంగా ఉంటుందో. ఇంకా పూలు అంటేనే దేవుల నిలయం. చూడండి ఇవి వచ్చి దేవగన్నేరు, దేవతల పంట దేవగన్నేరు. ఎక్కడైతే దేవతల చిరునవ్వులు ఉంటాయో అక్కడ పువ్వులు కూడా బాగుంటాయి. పువ్వులు అంటేనే దేవుడి చిరునవ్వులు అని అర్థం. ఇంకా చూడండి ఎంత అద్భుతం ఈ సృష్టి, నిజంగానే చాలా అద్భుతమైన ఇది సృష్టి ధర్మం, నేచర్, బ్యూటీ ఆఫ్ నేచర్. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఈ చెట్లు అయితే గన. ఇంకా ఒకదాన్ని మిడిచి ఇంకోటి, ఇంకా మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు సన్నజాజి పూలు, ఈశ్వరుడి స్థానం. ఈ సన్నజాజి పూలు అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఇది వచ్చిందని ఇంకా రాజసం, బ్రహ్మకమలం. ఈ రాజసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రహ్మదేవుని పంట. బ్రహ్మదేవుడి నాభి, శ్రీ మహావిష్ణువు నాభి నుంచి పుట్టిన ఈ బ్రహ్మకమలం, బ్రహ్మ ఉద్భవించిన కమలం, రాజసం. ఈ సిరుల పంట, కన్నుల పంట మా ఇంట. ఈ బ్యూటిఫుల్ గార్డెన్లో బ్యూటిఫుల్ చెట్ల మధ్య కొంతసేపు స్పెండ్ చేస్తే మానసిక ఆనందం, ఆరోగ్యం మన సొంతం. ఇంతకన్నా మనకి ఏం కావాలి ఫ్రెండ్స్? మీరే ఆలోచించుకోండి. చక్కగా గార్డెన్ పెంచుకోండి. అప్పుడప్పుడు ఇంకా విటమిన్ డి, ఇప్పుడైతే మంచి ఎండ వస్తూ ఉంది. మనమైతే ఎండలో కాసేపు స్పెండ్ చేయలేము ఎక్కువసేపు, కానీ ఇలా ఏదో రకంగా గార్డెన్కి వస్తే మాత్రం ఎండ అనేది మర్చిపోయి కొంతసేపు విటమిన్ డి మనకు అందుతూ ఉంటుంది. మనమైతే అదే పనిగా కూర్చోము కదా. ఇక్కడైతే మన చెట్ల మధ్య అట్లా చెట్లను విహారం చేస్తూ మనకు అనుకోకుండా మనము సూర్యరశ్మి, విటమిన్ డి ఎనర్జీని కూడా పొందుతాము. ప్లస్ ఆక్సిజన్ మంచిగా వస్తూ ఉంటుంది. ఈ చెట్ల మధ్య విహారం చేస్తూ ఉంటే మనకెంతో మానసిక ప్రశాంతం ఉంటుంది. ఇంకా సర్వరోగ నివారిణి అంటే ఈ పచ్చదనమే. చూడండి పచ్చదనాన్ని ఎంత మనము గడిపితే పచ్చదనం మధ్య అంత ఆరోగ్యం ఉంటుంది. ఈ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ప్లస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఈ పూల అద్భుతాల గురించి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి చక్కగా ఇంటి దగ్గర గార్డెన్ పెంచుకోండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్లస్ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవుల అనుగ్రహం మనకందరికీ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.